పుదీనాకు ఫ్లవర్ వాజ్ బొకేలా అల్లుకుంది. చాలా బాగుంది. ఇప్పటికి ఎన్నిసార్లు కోసాను ఒకే టప్పులో. చూసారా, ఇదొక్కటే నాకు సమ్మర్లో బతికింది. ఆ డ్రాగన్ను వాటర్ వచ్చే దాని కింద పెట్టాను కనుక ఇదైనా బతికింది. లేకపోతే ఇది కూడా ఎండిపోవలసిందే. ఈ పెళ్ళిళ్ళు కానీ ఆటికి వీటికి తిరిగాం కదండి, అందుకే ఏమీ కలిసి రాపోయినా నిందలు కలిసి వస్తాయి మాకు. ఎంత మనం పని సాకిరీలు చేస్తాం కానీ వాటికి తగ్గ సొంత వాళ్ళే మనల్ని చేయించుకుంటారు, దానికి తగ్గ అక్షంతలు వేసేస్తారు. అది ఉంది. ఇది కోసుకుందాం, చాలా ఎక్కువగా ఉంది. ఫ్లవర్ వాజ్ బుక్కిలా ఉంది చూసారా. నేను మొన్నే కోసి మునగాకుతో పచ్చడి చేశాను, పుదీనాకు వేసి. చాలా బాగుంది. ఆరోగ్యం రెండు హెల్త్కి మంచిది. ఇగోండి, ఇప్పుడైతే కోసుకుందాం. స్టాండ్ తేవడం మర్చిపోయాను, అందుకోసం అని కోసి మీకు చూపిస్తా. సరే, చాలా ఎక్కువగా ఉంది. కానీ నోటి దుర్వాసన పోతుందండి. ఇది గుండెకి కూడా చాలా మంచిది. ఇది ఎంత చూసారా, టబ్బు కనిపించడం లేదు, అలా వస్తుంది. బాగుంది. సమ్మర్లో నేను ఏం చేశానంటే, ఇదిగోండి, ఈ ట్యాప్ కింద పెట్టడం, వాటర్ చుక్క పడటం వల్ల ఇది బతికి ఉంది. ఇది ఒక్కటే నాకు బ్రతికి ఉంది. డ్రాగను అంతే, అన్నీ చనిపోయి. కరివేపాకు మొక్క బతికింది. ఇదిగోండి, మొత్తం చూసారా ఎంత కూర వచ్చిందో. చాలా కూర కోసాను, చాలా టైం పట్టింది వీడియో, అందుకనే నేను కొంచెం ఆపేసి కోసాను. చూసారా, చాలా బాగుంది. ఇదంతా పచ్చడి పెట్టుకోవచ్చు, నిలవ పచ్చడి. ఓకేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఏమన్నా మెసేజ్ పెట్టండి. ఒకవేళ నచ్చిందో నచ్చలేదో కూడా పెట్టచ్చు కదా, పెట్టండి. అదిగో బుట్ట ఖాళీ చేసేసా. ఇంకా చూసారా అలా ఉంది, చాలా కోయిగా.